ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో ఒక గ్రామంలో బిలో 5th క్లాస్ స్టూడెంట్స్ ఉన్న బడి ఉంది. ఆ బడిలో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్నారులు. ఆ చిన్నారులకి గురువుగారు చెప్తున్నారు పాఠం. ఏమని చెప్తున్నారు? మంచి చెడు చెప్తారు కదా పాఠంతో పాటు. ఎండాకాలంలో అలా తిరగకూడదు, పచ్చికాయలు తినకూడదు, పక్వానికి వచ్చిన మామిడి పళ్ళే తినాలి, వడగాలులు తగులుతీ ఎండలో తిరగద్దు, ఇలా మంచి మాటలు చెప్తారు కదా. అట్లా వేసవకాలం సెలవులకు ముందు మా టీచర్లు కూడా అలాగే చెప్పేవాళ్ళు. అలాగే ఈ కథలో కూడా గురువుగారు స్టూడెంట్స్కి చెప్తున్నారు. ఏమని? ప్రతి జీవిలోనూ పరమాత్మను చూడండి. పరమాత్మ ప్రతి వస్తువులోనూ ఉంటాడు. బకెట్లో ఉంటాడు, రాయి రప్పులో ఉంటాడు. మన ప్రతి వస్తువుకి ఆరా ఉంటుంది కదా. అట్లాగే ప్రతి వస్తువు, ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే అని బాగా చెప్తాడు. పిల్లలందరూ బాగా వింటారు, మైండ్కి బాగా వెక్కించుకుంటారు ఆ మాట కూడా. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడంట అని పిల్లలు నమ్మేస్తారన్నమాట. ఇప్పుడు మా అక్షయ చిన్నప్పుడు టీచర్ చెప్పిందే కరెక్ట్ అనేది రాంగ్ చెప్పినా కూడా, ఒక ఎడిషను ఏదో తప్పు చెప్పింది టీచరు. నేను ఇంటికి వచ్చాక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి చెప్తే, ఇది తప్పు చెప్పిందమ్మా టీచర్, లతా టీచరు అని అంటే, కాదు మా టీచర్ చెప్తే అదే కరెక్టు. అట్లా పిల్లలకి గురువు చెప్పింది స్టాంపులాగా రిజిస్టర్ అయిపోయిద్ది. అది వాళ్ళు రాంగ్ చెప్పినా సరే. పైగా ఇది కరెక్ట్ చెప్తున్నాడు గురువుగారు. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంది, అది గ్రహించండి అని చెప్తున్నాడు. ఇంకా నచ్చకుండా ఉంటుందా పిల్లలకి? సూపర్గా నచ్చేసింది పిల్లలందరికీ. వాళ్ళ మైండ్ సెట్లోకి దేవుడు, ఆత్మ, పరమాత్మ అనేది జీర్ణించుకుపోయింది. చెప్పంగా పిల్లలందరూ ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి మనిషిని గౌరవించాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి అన్న స్టేజ్లోకి పిల్లలందరూ వచ్చారు. అవన్నీ మంచి అనుభవాలే కదా పిల్లలకి. యాక్టివిటీస్ అన్నీ కూడా బాగుంటాయి అలా చేస్తే. అయితే ఒకరోజు పిల్లలందరూ వెళ్తుంటే రోడ్డు మీద ఇంటికి ఒక ఏనుగు వస్తూ ఉంటుంది. ఏనుగు వస్తుంటే ఎవరమైనా ఎదురుగా వెళ్తామా? కొంచెం భయపడతాం. అంత పెద్ద ఏనుగు వస్తుంటే పక్కకి వెళ్ళిపోతాం, దాక్కొని అది దాటిన తర్వాత అప్పుడు ముందుకెళ్తాం. అయితే పిల్లల గుంపంతా చెల్లాచెదురుగా దాక్కుని పోయారు, వెళ్ళిపోయి పారిపోయి. ఒక పిల్లోడు మాత్రం ఆగిపోయాడు. ఏనుగు చక్కగా నడిసొస్తూ ఉంది, అందంగా చిన్నగా నడుస్తుంది, అరవకుండా అని చెప్పి గురువుగారు చెప్పింది గుర్తొచ్చింది. ప్రతి జీవిలోనూ దేవుణ్ణి చూడమన్నాడు, ఏనుగులో దేవుడున్నాడు అనుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఏనుగేమో నిదానంగా నడుచుకుంటూ వస్తుంది. మావటివాడు ఉంటాడు కదా ఏనుగు పైన కూర్చొని, మావటివాడేమో పో అంటున్నాడు. అయినా సరే వెళ్ళా. పిల్లడు ఏనుగులోనే దేవుడున్నాడని ఏనుగు దగ్గర దాకా వెళ్ళేసరికి ఏనుగు ఏం చేసింది? తొండంతో పట్టుకొని గిరాటేసి ఈడుస్తని పక్కన పొలాల్లో పడేసింది. పిల్లోడు బాగా దెబ్బలు తిని 4 రోజుల తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. ఏనుగు పట్టుకొని ఇసిరేసరికి ఒళ్ళంతా నొప్పులు కదా, ఎముకలు ఇరిగిపోయినట్టు. పిల్లోడు కాస్త ఓర్చుకున్నాడు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, ఇంజక్షన్లు ఇచ్చారు, ముందు బాగా బలం పెట్టింది వాళ్ళమ్మ. కొంచెం ఆరోగ్యం పుంజుకున్నాక స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ని అడిగాడు. పిల్లలకి భయం ఉండదు కదా, నువ్వు చెప్పావు కదా ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు, దేవుణ్ణి చూడమని చెప్పావు కదా, చూడు ఏనుగు దేవుడు అని చెప్పి నేను వెళ్ళాను, నన్ను ఈడుస్తాను, నింది పొలాల్లో పడ్డాను వెళ్ళి, అందుకే 4 రోజులు నేను ఆబ్సెంట్ అయ్యాను స్కూల్కి, నువ్వు చెప్పిన పాఠాలన్నీ మిస్ అయిపోయాను, దేవుడు అని చెప్పి ఎందుకని చెప్పావు నువ్వు నాకు అబద్ధం అని నిలదీశాడు గురువుని. నేనేం చెప్పాను? ప్రతి జీవిలోనూ దేవుణ్ణి, పరమాత్మని చూడండి అని చెప్పాను. నువ్వు విన్నావా? ఏనుగులోనే దేవుణ్ణి చూసావు. పైనున్న మావటివాడు దూరంగా వెళ్ళండి అని చెప్పాడు కదా. మిగతా పిల్లలందరూ నాకు చెప్పారు వచ్చాక స్కూల్కి, నెక్స్ట్ డేనే చెప్పారు నాకు. నువ్వెందుకు పక్కకి వెళ్ళిపోలేదు? ఏనుగులోనే దేవుణ్ణి ఎందుకు చూసావు నువ్వు? మావటివాడిలో కూడా దేవుణ్ణి చూడాలి కదా నువ్వు. మావటివాడు దూరంగా వెళ్ళమని చెప్పాడు కదా, దేవుడు చెప్తున్నాడని దూరంగా వెళ్ళాలి కదా నువ్వు. వినలేదు కదా నువ్వు, తప్పెవరిది అని గురువు చెప్పేసరికి నిజమే కదా అనుకున్నాడు విద్యార్థి. ఇప్పుడు చెప్పండి, ప్రతి మనిషిలో దేవుడు అని అలా గుడ్డిగా వెళ్ళిపోదామా? మంచి మాటలు మావటి మంచి మాట చెప్పాడు కాబట్టి వినాలని చెప్పాడు గురువుగారు. అదే మావటి మంచి మాటలు చెప్పకుండా ఎవరికైనా ఆహారంగా వేసేస్తే, దేవుడు చెప్పాడని చెప్పి వెళ్ళిపోయి ఆహారంగా మిగిలిపోతావా? ఏదైనా సింహానికి, పులికి వెళ్ళకూడదు అట్లా. ఒకళ్ళు చెప్పింది గుడ్డిగా వెళ్ళకూడదు. అందుకే బాగా చదువుకోవాలి.
చదువుకోవటం వల్ల పుస్తకాల నుంచి జ్ఞానం కొంత వస్తుంది. మన జీవితంలో ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకొంత జ్ఞానం వచ్చింది. అత్తలు, మేనత్తలు, నానమ్మలు, తాతయ్యలు, చిన్న తాతయ్యలు, పెద్ద తాతయ్యలు, మన చుట్టాలందరూ ఉంటారు. మన కజిన్స్, చిన్నమ్మ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు సెలవులప్పుడు కలుసుకున్నప్పుడు వీళ్ళ అనుభవాలు అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పుకుంటూ ఉంటుంటే అది మైండ్లో రిజిస్టర్ అవుతుంది. అవన్నీ వింటూ ఉంటుంటే పిల్లలకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? లోక జ్ఞానం. అందుకే బయటికి రావాలి. లోపలే కూర్చొని టీచర్ చెప్పిందే కరెక్టు, నాకు నచ్చిన మా అమ్మ చెప్పిందే కరెక్టు, అప్పుడు నాన్నమ్మకి అలా జరిగింది అదే కరెక్టు, అలా ఒకటే మాట మీద ఉండకూడదు. ప్రతి మాట మనం వినాలి. ఒక అంచనా వేసుకునే మైండ్ సెట్కి రావాలి. అది రావాలి అంటే ఒక దినచర్య నువ్వు పాటించాలి. పొద్దున్నే లెగాలి, చక్కగా స్నానం చేయాలి, నీకు నచ్చిన దేవుడికి పూజా పునస్కారాలు చేసుకోవాలి. ఏ పూజ చేయకపోయినా 4 మంత్రాలు చెప్పుకోవాలి. ఏ మంత్రమో చెప్పకపోయినా కాస్త గాలి పీల్చుకొని మెడిటేషన్ చేయొచ్చు. ఇవన్నీ చేయటం వల్ల ప్రతీదీ ఓపిక్గా ఒక అంచనా వేసుకోగలవు, ఒక అవగాహనకి రాగలవు. కాబట్టి లోక జ్ఞానం కంపల్సరీ నీకు వచ్చి తీరాలి. అప్పుడే ఎవరిలో దేవుడు ఉన్నాడు, ఎవరిలో రాక్షసుడు ఉన్నాడు, ఎవరు చెప్పేది కరెక్టు, నేను ఎవరి మాట వినాలి, అసలు ఒకళ్ళ మాట ఎందుకు వినాలి, నా జీవిత అనుభవమే నాకు చెప్పిద్ది కదా, ఏది వినాలో ఏది వినకూడదు నా మైండ్ సెట్టే నాకు చెప్పిద్ది కదా అన్న ఆలోచనలోకి నువ్వు వచ్చావు అంటే నువ్వు మంచి పౌరుడిగా దేశానికి సేవలు చేయగలవు. దేశానికి సేవ చేయడానికి రెడీగా ఉన్నావో మరి?